ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా 4 రోజుల వ్యవధిలోనే సుదీర్ఘ ఫార్మాట్ ఆడనుంది. సొంత గడ్డపై వెస్టిండీస్తో జరిగే 2 టెస్టుల సిరీస్లో బరిలోకి దిగనుంది. అక్టోబర్ 2న అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాష్ దీప్, రిషబ్ పంత్లపై వేటు పడింది. గాయాల కారణంగా రిషబ్ పంత్, ఆకాష్ దీప్ ఈ సిరీస్లకు దూరం కాగా పేలవ ప్రదర్శనతో కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ చోటు కోల్పోయారు. భారత్ ఏ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, బ్యాకప్ వికెట్ కీపర్గా నారాయణ్ జగదీశన్ ఈ టెస్ట్ టీంలో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై నిరాశపరిచిన సాయి సుదర్శన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్ట్ క్రికెట్కు స్వల్ప విరామం ప్రకటించడంతో శ్రేయస్ అయ్యర్ అవకాశాన్ని అందుకోలేకపోయాడు. గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు కీలకం. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా 3వ స్థానంలో సాయి సుదర్శన్ ఆడనున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా 5వ స్థానంలో దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డిలో ఒకరికి చోటు దక్కనుంది. బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే నితీష్కు చోటు దక్కుతుంది, లేదంటే దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతాడు. వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనుండగా స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. అయితే సుందర్కు లోకల్ బాయ్ అక్షర్ పటేల్ నుంచి పోటీ ఎదురవ్వనుంది. అహ్మదాబాద్ అతని హోమ్ గ్రౌండ్. ఈ కోణంలో ఆలోచిస్తే అతనికి అవకాశం దక్కుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా పేసర్లుగా మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతారు. భారత పిచ్లు సహజంగానే స్పిన్కు అనుకూలిస్తాయి కాబట్టి టీమిండియా 3 స్పిన్నర్లు, 2 పేసర్లతో బరిలోకి దిగనుంది.